భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. టిఫిన్ బాక్స్ రెసిపీస్లో మన మూడో టిఫిన్ వచ్చేసి శనగలతో దోశ. ఫైబరు, ఐరన్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే శనగలు చాలా మంచిదండి హెల్త్కి. ఈ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. నాటు శనగల్ని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. దీనికి కేవలం నాటు శనగల్నే తీసుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టుకున్న ఒక కప్పు శనగల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 వెల్లుల్లి, కొంచెం ఉప్మారం కూడా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ మన దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. పిండిని ఒకసారి కలిపి చూసుకుందాము, ఎక్కడైనా గ్రైండ్ అవ్వలేదేమో. ఇలా పూర్తిగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి అనేది ఈ పిండిలో పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత మనకి ఎక్కడన్నా కొంచెం మందంగా అనిపిస్తే, చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకొని దోసపిండిలాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇలా కలిపేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత మనకి దోశ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెల పిండి వేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసే దోశ కంటే కొంచెం మందంగా వేసుకోవాలి దోశని. అలాగే ఈ దోశ కాలడానికి కొంచెం టైం పట్టిద్ది మనకి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత ఈ దోశని రెండో వైపుకి తిప్పుకుందాము. ఇలాగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనం ఇక్కడ కావాలంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కానీ టమాటో కానీ అట్లా ఏదైనా. నేను క్యారెట్ తురుము వేస్తున్నాను పిల్లలకి కొంచెం హెల్తీగా ఇద్దామని. కొంచెం అంతే అండి. ఇంక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలాగే ఇంకో దోశ కూడా వేసుకుందాము. మనకి దోశ ఎక్కడైనా సరిగ్గా రాకపోతే ఇంకొంచెం బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి తక్కువైనా సరే దోశ అనేది సరిగ్గా రాదు. ఈ దోశ అనేది చాలా మంచిదండి హెల్త్కి. ఈ శనగల్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఆడవాళ్ళు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. అలాంటి వారు వీక్లీ వన్స్ ఈ దోశని టిఫిన్లోకి తీసుకోండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ప్రోటీన్స్ ఎక్కువ కావాలి కాబట్టి ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి. వారికి కూడా ఇది మంచి ఆప్షనల్ ఈ దోశ. అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. కంపల్సరీగా వీక్లీ వన్స్ ఈ దోశ తినండి. ఇలాగ రెండు వైపులా కాల్చిన తర్వాత కొంచెం క్యారెట్ తురుము వేసేసుకొని దించేసుకోవడమే. అంతే అండి. చాలా టేస్టీగా, హెల్తీగా, తొందరగా రెడీ అయిపోయే శనగల దోశ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.